హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి. ఈరోజు అయితే నేను పిల్లలకి స్నాక్స్ కోసం వెజ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో మీరు ఒకసారి చూసేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దానికోసం ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని అండ్ అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేయాలి. అండ్ ఇందులోకి కొంచెం చాట్ మసాలాని అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేయాలి. అండ్ అలాగే నేను ఇక్కడ మయోనీస్ కూడా వాడుతున్నాను. ఇలా మయోనీస్ వేసేసి అంతా ఒకసారి స్పూన్తో అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇది బ్రెడ్స్కి మధ్యన పెట్టుకునే స్టఫ్ అండి. ఈ సలాడ్ని అంతా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సలాడ్ని ఈవెన్గా అప్లై చేయాలి. ఇందులోకి మనం కావాలంటే బీన్స్ కానీ క్యారెట్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ వెజిటబుల్లో అవైలబుల్లో ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ టొమాటో మాత్రమే యాడ్ చేశాను. పిల్లలు అవన్నీ వేస్తే తినరండి. సో ఇలాగా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన బటర్ కానీ చీజ్ కానీ అప్లై చేయాలి 2 సైడ్స్కి. నేనైతే ఇక్కడ బటర్ అప్లై చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్కి బటర్ అప్లై చేసి దానిపైన కవర్ చేసేయాలి. ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. అలాగే దానికోసం మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన ఈవెన్గా మనం ప్రిపేర్ చేసిన సలాడ్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన కూడా 2 సైడ్స్ బటర్ అప్లై చేయాలి. ఇలా బటర్ అప్లై చేసేసి ఈ బ్రెడ్ని కూడా దానిపైన కవర్ చేసేయాలి. ఇప్పుడు వీటిని అయితే బేక్ చేసుకుందాం. వీటిని బేక్ చేయడానికి నేనైతే ఇక్కడ శాండ్విచ్ మేకర్ యూజ్ చేస్తున్నాను. ఈ శాండ్విచ్ మేకర్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అయితే దీనిపైన పెట్టేస్తున్నాను బేకింగ్ కోసం. కావాలంటే మీరు ప్యాన్ పైన కూడా వీటిని రోస్ట్ చేసుకోవచ్చు. ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్న ఇవైతే రెడీ అయిపోతాయి. చూసారా, మనకైతే వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ నేను ఇక్కడ వీటిని కార్నర్ టు కార్నర్ అయితే కట్ చేస్తున్నానండి, పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని. చూసారా, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదండి, నచ్చితే ఒక లైక్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎమ్మీగా ఉందండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching this video.